ఈరోజు మనం వంకాయతో కారం చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కారం. ముందుగా వంకాయలని పావు కేజీ తీసుకొని ఉప్పు నీళ్ళల్లో కడిగి ఆడపెట్టుకున్నాను. ఒక 4 ఎల్లుల్లిపాయలు తీసుకొని దంచుకొని దాంట్లోనే మనం 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం వంకాయలని బజ్జీ మిరపకాయలు ఎలా చీల్చుకుంటామో అలా తీసుకొని వంకాయల్లో పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఇలా చూసుకొని చక్కగా వేడి నూనెలో వేయాలి. ముందుగా వంకాయలు మనం చీల్చి అక్కడ పెడితే అవి చేదొస్తాయి. అందుకోసమని ఆయిల్ కాగిన తర్వాత మనం అలా వేసుకోవాలి. ఈలోపు ఎండు కొబ్బరి పౌడర్ 3 స్పూన్లు మనం ముందుగా ఎల్లుల్లిపాయ కారం కొట్టుకున్నాం కదా, దాంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఫ్రై అయ్యాయి కదండి, తీసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో ఇట్లా నేను చూపించిన విధంగా వంకాయల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని కారాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న కారాన్ని పెట్టి ఆ వంకాయలను మడిచి చక్కగా మనం ఫోల్డ్ చేసి పక్క పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నంలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ